నీకు నచ్చిన జీవితాన్ని ఇస్తాను, నీ కష్టాలన్నీ తీరుస్తాను, పాపకు ఆపరేషన్ చేయిస్తాను అని చెప్పిన జేమ్స్తో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కూడా నీ కళ్ళల్లో కన్నీళ్ళకి కారణం ఏంటి? హ్మ్. అబద్ధాన్ని దాయటం కంటే నిజాన్ని దాయటమే కష్టం ప్రేమ. మీ ఆడవాళ్ళకి ఎలాంటి నిజాన్నైనా ఎవ్వరికీ తెలియకుండా గుండెల్లో దాచేసుకునే వరం ఉంది ప్రేమ. కానీ అది కళ్ళల్లో తెలియకుండా ఉంచగలిగే శక్తి లేదు. అందుకే నీ కళ్ళను సూటిగా చూడనివ్వకుండా దాచేసుకుంటున్నావు. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసి కన్విన్స్ చేయాలని చూడొద్దు. నిన్ను నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు, అలా అని కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు. ప్రేమ, ఎవరైనా మనసు చెప్తే వింటారు, మారతారు. కానీ ఒకరు చెప్తే ఎవరు వినరు, మారరు. నీ మనసు ఆల్రెడీ నీకోటి చెప్తుంది. అది వినకుండా నువ్వు దానికే నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. అందుకే ఈ కోపం, ఆ కన్నీళ్ళు. ఒకసారి నువ్వు చెప్పేది కాకుండా నీ మనసేం చెప్తుందో ప్రశాంతంగా విను. అప్పుడు అది చెప్తుంది, నేను చెప్తుంది ఒకటే అని నీకు అర్థమవుతుంది. ఇప్పటికీ నా ప్రేమ ఓడిపోదనే నమ్మకం నాకుంది ప్రేమ. ప్రేమ, ఎవరు? అది అబ్, జేమ్స్ అమ్మా. జేమ్సా? ఆ, అ, లోపలికి రమ్మంటే మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు. లెటర్ తీసుకో. ఏంటిది? జూన్ 26వ తారీఖున పాపకి గొంతు ఆపరేషన్ చేస్తారట. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నానని కన్ఫర్మేషన్ లెటర్ నిన్న సాయంత్రం ఇచ్చి వెళ్ళాడు. ప్రణయ్ గారికి జేమ్స్ గారికి తేడా తెలుసమ్మా నాకు. ప్రేమ, నువ్వు మారిపోయావే. ఇదివరకు మేం బాధపడకుండా ఉండడానికి అబద్ధాలు చెప్పేదానివి. ఇప్పుడు మమ్మల్ని నిజాలకి దూరంగా ఉంచడానికి అబద్ధాలు చెప్తున్నావు.
బంగారు తల్లి, ఇదేంటో తెలుసా? ఏంటక్క? ఈ జూన్ 26వ తారీఖున పాపకి గొంతు ఆపరేషన్. అయే అదే ఈ లెటర్. అంటే మన చిట్టి తల్లికి త్వరలోనే మాట వచ్చేస్తుందా? హ్మ్. జేమ్స్, ఇంకా ఎంతసేపు? త్వరగా రెడీ అవ్వు, టైం అయిపోతుంది. అయిపోయింది మామ్. రే, గంట నుంచి ఇదే చెప్తున్నా. నువ్వు వస్తావా లేక మేమే వెళ్ళి మా కోడలను చూసుకొచ్చామంటావా? బాగుందమ్మా. కోడల్ని చూడాలన్న ఆతృతలో కొడుకునే దూరం పెడుతున్నారా? లేకపోతే ఏంట్రా, యుఎస్ నుంచి వచ్చి 2 డేస్ అయింది, ఇంతవరకు ప్రేమను చూడనే లేదు. 10 minutes మామ్, ఐల్ బి దేర్ ప్లీజ్. సరే సరే, సరే, త్వరగా రా. ఎవరండి మీరు? ఈ రాష్ట్రంలో మీరు ఏ ఫేమస్ టెంపుల్కి వెళ్ళినా, చర్చ్కి వెళ్ళినా డొనేటర్స్ లిస్ట్ లో ఫస్ట్ నా పేరే ఉంటుంది. అంటే ఇప్పుడు మాకు డొనేషన్ ఇవ్వడానికి వచ్చారా? కాదు, మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. మాకు హెల్పా? ఎక్కడో యుఎస్ లో సెటిల్ అయిన మీరు మీ అబ్బాయి పెళ్లి కోసం ఇంత దూరం రావడానికి రీజన్? మేము ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళం. ఓ, పుట్టిన దేశం మీద అభిమానమా? ఆ, ఒక విధంగా అది కూడా కరెక్టేనమ్మా. ఇంతకీ మీరు మాకు ఏం హెల్ప్ చేయాలని వచ్చారు? మీ కొడుకు ఫ్యూచర్, మీ గౌరవం, మీ మర్యాద, మీ దేశభక్తి కాపాడాలని వచ్చాను. వాట్ యు మీన్? మీరు కోడలు చేసుకుందాం అనుకుంటున్న ఆ ప్రేమ గురించి మీకు కొన్ని నిజాలు చెప్పాలని వచ్చాను. ప్రేమ గురించా? ఆల్రెడీ ప్రేమ గురించి అన్ని విషయాలు ఫాదర్ ముందే చెప్పారు. ఏమని చెప్పారు? తన పేదరికం గురించి చెప్పుండొచ్చు, తను పడుతున్న కష్టాల గురించి చెప్పుండొచ్చు. మరి క్యారెక్టర్ గురించి ఏం చెప్పారు? ప్రేమ స్ట్రైట్ ఫార్వర్డ్ అని మా అబ్బాయి కూడా చెప్పాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఎలా? మీరు ఇలా ఉండాలి అని చెప్తే వెంటనే మిమ్మల్ని లాగిపెట్టి కొట్టేంత? మీరు చెప్పినట్టు కాదు, నాకు నచ్చినట్టే నేను ఉంటాను అని చెప్పడం కూడా స్ట్రైట్ ఫార్వర్డే కదా.
స్పృహ లేకుండా రోడ్డు మీద డాన్సులు చేస్తుంది. నేను చెప్పడం కాదు, కావాలంటే ప్రేమకి పాటలు పాడ్డానికి ఛాన్స్ ఇచ్చే ఈవెంట్ మేనేజర్ ఒకతనున్నాడు. ఆయన అడిగితే ప్రేమ క్యారెక్టర్ పూర్తిగా మీకు అర్థం అవుతుంది. ఇవన్నీ మాతో చెప్పడానికి కారణం అసలు మీరెవరు? చెప్పాను కదా, డొనేటర్ని. ఇకపోతే మీకివన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి, మీరు యుఎస్ లో సెటిల్ అయిన ఇండియన్స్. రేపు ప్రేమని కోడల్ని చేసుకుని యుఎస్ తీసుకెళ్లిన తర్వాత తన క్యారెక్టర్ ఏంటో మీకు అర్థమయ్యి ఇలాంటి అమ్మాయిని కోడలుగా ఎందుకు తెచ్చుకున్నాం అని బాధపడి మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ కొలీగ్స్ ఇండియన్ అమ్మాయిలు ఇలా ఉంటారా అని మాట్లాడితే మీ కుటుంబం పరువు, ఇటు మన దేశం పరువు అమెరికాలో పోవాలా? మీ గురించి నేను అమెరికాలో విన్నాను, వెరీ గుడ్ ఫ్యామిలీ అని. మొన్న ఇక్కడ ఎయిర్పోర్ట్లో చూసి పలకరిద్దాం అనుకున్నాను, బట్ మిస్ అయిపోయాను. మీ అడ్రస్ కనుక్కునే వేలో మీరు ఇండియా వచ్చిన పర్పస్ తెలిసింది. అందుకే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. నేను చెప్పేది చెడు కావచ్చు, బట్ అది నిజం. అది మీకు మంచి జరుగుతుందనే చెప్పాను. నేను చెప్పేది అబద్ధం అని అనుకుంటే మీ కొడుకు జీవితం అబాస్ పాలవుతుంది. తర్వాత మీ ఇష్టం. మామ్, ఐఎమ్ రెడీ. షల్ వి గో? ఏంటి సైలెంట్ గా ఉన్నారు? ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. పదండి, టైం అవుతుంది. వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నా. వాట్ హ్యాపెండ్ మామ్? ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చింది. ప్రేమ క్యారెక్టర్ గురించి, తన బిహేవియర్ గురించి చాలానే చెప్పింది. అవన్నీ వింటుంటే ఎవరా అమ్మాయి? నాకు తెలీదురా, పేరు చెప్పలేదు. కాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ఫేమస్ టెంపుల్స్, చర్చిలలో డొనేటర్స్ లిస్ట్లో ఫస్ట్ తన పేరే ఉంటుందని చెప్పింది. ఏంటి డాడీ ఇది? తన పేరునే బయటికి చెప్పడం అమ్మాయి నిజం చెప్తుందని మీరు ఎలా నమ్ముతున్నారు? కొన్ని రోజులుగా నేను ప్రేమతో ట్రావెల్ చేస్తున్నాను. తనేంటో నాకు తెలీదా? అవతల మనిషి ఏంటి అనేది రోజుల్లోనే ఎలా అంచనా వేయగలంరా? ఓకే మామ్, నాకు తెలియకపోవచ్చు. ఇక్కడికి వచ్చిన అమ్మాయి చెప్పిందంటే ఆ అమ్మాయి చెప్పినవన్నీ నిజమే అనుకుందాం. కాకపోతే ఒక్క విషయం మామ్, అసలు ప్రేమ ఎవరో ఏంటో మనకు తెలీదు. ఇప్పుడు ప్రేమ గురించి చెప్పడానికి వచ్చిన ఆ అమ్మాయి ఎవరో కూడా మనకు తెలీదు. కానీ ఫాదర్కి తెలుసుగా, ఆయన మనం వెల్విషర్ అని మనం నమ్ముతున్నాం కదా. నిజంగా ప్రేమ క్యారెక్టర్ లేని మనిషి అయితే ఆయన మనకి సజెస్ట్ చేయడు కదా. ప్రేమ గురించి పూర్తిగా తెలియకుండా మనల్ని ఇంత పట్టు పట్టాడు కదా. అది కరెక్టేరా. విన్నవన్నీ నిజాలు అవ్వక్కర్లేదు, చూసినవన్నీ నిజాలు కానక్కర్లేదు.
ముందు ప్రేమ ఇంటికి వెళదాం. ఆ ఇంట్లో మనుషులు, ఆ వాతావరణం చూస్తే మనకి ఓ క్లారిటీ వస్తుంది కదా. ఏమంటావ్? మీ ఇష్టం అండి. వై షుడ్ బి లేట్? పదండి డాడ్, మామ్, పదండి. అమ్మా, ఆ జేమ్స్ తో పెళ్లి చూపులేంటమ్మా? అక్క మనసు మార్చుకోదా? అది మనసు చంపుకొని ఒప్పుకున్న పెళ్ళే. మారడానికి ఇంక మనసు ఎక్కడుంటుంది? పోనీ వచ్చే వాళ్ళతో ప్రణయ్ బాబు గురించి చెప్పేస్తే? మనల్ని చంపి అది చేస్తుంది. దాని ముండితనం తెలుసు కదా. పో, వెళ్ళి పని చూసుకోపో. ఛ! నాన్నా, ఏంటమ్మా? నువ్వైనా అక్కకి చెప్పొచ్చు కదా. మీ అక్క నేను ఎప్పుడు కోటగా డబ్బులు అడగడం తప్ప ఎప్పుడు ఏం చెప్పలేదు. చెప్పడం మొదలు పెడితే డబ్బులు అడగడం మానేయమంటది. మరిప్పుడు ఎలా నాన్నా? గాడ్ మస్ట్ బి క్రేజీ. జీసస్ నా మందు బాధను అర్థం చేసుకుంటే పెళ్లి చూపుల్ని ఎలాగైనా చెడగొట్టేస్తాడు. ఛీ! చీ అంట. ఇప్పటికైనా అర్థం చేసుకొని నా వెంట పడ్డం మానేస్తావని నీతో డాన్స్ చేశాను. చెప్పిందే చెప్పటం కాదు, నిజంగా నీ మనసులో ఉన్నది చెప్పు. ఒకసారి నువ్వు చెప్పేది కాకుండా నీ మనసేం చెప్తుందో ప్రశాంతంగా విను. అప్పుడు అది చెప్తుంది, నేను చెప్తుంది ఒకటే అని నీకు అర్థమవుతుంది. ఇప్పటికీ నా ప్రేమ ఓడిపోదనే నమ్మకం నాకుంది ప్రేమ. ఫాదర్, మీరు చెప్పారని వీడిష్టపడ్డాడని పెళ్లికి ఒప్పుకున్నాం, కానీ అక్కడ పరిస్థితులు పూర్తిగా నచ్చితేనే. మామ్, మీకేం చెప్పానా? కాస్త సైలెంట్గా ఉంటారా? అమ్మా, మీ మనసుకు నచ్చితేనే ఖాయం చేసుకోండి. ఇందులో ఎవరి బలవంతమూ ఉండదు. అమ్మాయి చాలా మంచిది, మీరు చూస్తే అర్థమవుతుంది. ఆలోచించి తీసుకున్న నిర్ణయం అని చెప్తుంటే మళ్ళీ ఆలోచించమంటారేంటి? చూడండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగాలి. కాదు కూడదు అని చెడగొట్టడానికి ఏమైనా చేయాలనుకున్నారో నేనేం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను.